ఫీజు రీఎంబర్స్మెంట్ కరెక్ట్గా మనకు అనుకున్న టైంలో ఇవ్వకపోగా అప్పుడప్పుడు భిక్షం వేస్తున్నట్టు ఇచ్చారు. ఇస్తామంటే ఇస్తామని చెప్పండి. పేద విద్యార్థులను ఇబ్బంది పెట్టద్దండి, కాలేజీలను ఇబ్బంది పెట్టద్దండి. చంద్రబాబు పాలసీలు ఎన్నైనా ఉండొచ్చు, అతను ఏమైనా చేసుకోవచ్చు. ఇది రాజకీయం కోసమో ఇంకొకటో కడుపులో పెట్టుకొని మాట్లాడలేదు. నా సమాధానం ఇవ్వనందున నువ్వు నేనేమిటో నీకు తెలియజేస్తున్నాను. నేను ఎన్ని రోజులను చెప్పను కానీ, గవర్నమెంట్కు అల్టిమేట్ చేయడం నేను చెప్పను కానీ, ఏ ముఖ్యమంత్రి అయినా గౌరవిస్తున్నాను. మీ గౌరవాన్ని కాపాడుకుంటే మా డబ్బును అతి తొందరలో మాకేమేమి బాకీ మాకు ఇచ్చేసేయండి మీ రూల్స్ ప్రకారం. ఇవ్వని ఎడల I want to నిలదీసిఫై I want to నిలదీసిఫై. అది నెక్స్ట్ స్టెప్. కానీ గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి రియంబర్స్మెంట్లు కావచ్చు, మీకు రావాల్సినటువంటి ఎరియర్స్ కావచ్చు వచ్చాయా? దానికోసం మీరు పోరాటం కూడా చేసినటువంటి పరిస్థితి. ఎస్, ఇంతకుముందు గవర్నమెంటు సకాలంలో ఇవ్వక అప్పుడు నేను గొడవ చేసిన మాట వాస్తవే. కానీ ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ ఆ పరిస్థితి ఉంది. ఓన్లీ వన్స్ నేను ఎవరిని తప్పు పట్టను. మరి అప్పుడు తప్పు పట్టారంటే వాళ్ళు చేసిన ఉన్నాయి, అడిగితే సమాధానం చెప్పలేదు, మాట్లాడాల్సి వచ్చింది. ఇప్పుడు ఏం మాట్లాడాలో ఏమిటి అర్థం కావడం లేదు. ఒకే దెబ్బ ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం. ఈ మధ్యన ఆస్తులు కూడా తాకట్టు పెట్టి ఆంధ్ర బ్యాంకులు ఒకసారి 10 కోట్లు, ఒకసారి కొంత నా ఇల్లు తాకట్టు పెట్టాను. నే ఉన్న ఇల్లు విద్యా సంస్థల కోసం తాకట్టు పెట్టి జీతం ఇచ్చిన